ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం పేద కుటుంబాలను ఆదుకోవడమే మా లక్ష్యం. ఒంటిమిట్ట మండలం పేద బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడమే నూరిష్ల ఇస్లాం ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆ సంస్థ అధినేత అబ్దుల్ సుభాన్ తెలియజేశారు. మండల కేంద్రమైన ఒంటిమిట్ట గ్రామం చివరిలో ఉన్న నూరిల్లా ఇస్లాం ట్రస్ట్ నందు మోజాలకు, ఇమాములుగు నిరుపేదలకు, కుటుంబాలకు, వృద్ధులకు, వికలాంగులకు పండ్లు, గోధుమ పిండి ఆర్థికంగా ఆదుకున్న రూపాయి. ఈ సందర్భంగా అధినేత అబ్దుల్ సుభాన్ మాట్లాడుతూ అల్లాహ్ అనుగ్రహంతో పింఛన్ కార్యక్రమం వికలాంగులకు, వృద్ధులకు, ఇమ్మాములకు పంపిణీ చేశామన్నారు. నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే మా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కులమత తేడా లేకుండా సర్వోజన సుఖినోభవంతు అంటూ పింఛన్ పంపిణీ కార్యక్రమం చేశామని అన్నారు. ప్రతి గ్రామంలో నిరుపేదలు అన్ని విధాల ఆదుకుంటూ అబ్దుల్ సుభాన్ మహిళలు కార్యక్రమాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు అన్ని విధాల ఆదుకుంటూ నూరిల్లా ఇస్లాం ట్రస్ట్ ఈ సంస్థ ఒంటిమిట్ట మండలం గుంటూ మునియమ్మ మీరు ఆడ 5 నిమిషాలు అన్నం పెట్టి పంపిస్తారు, తినిపోతారని. తినిపోవడం మాకు ఇళ్ళకి ఎత్తుకొని పోయేదానికి ఇట్లా తినిపోవచ్చు. వేలూరు వెంకటరమణ, కుంభగిరి లక్ష్మీదేవి, నువ్వు కుంభగిరి లక్ష్మీదేవి, నువ్వు అడుగుడు స్వామి. కాలు అమ్మిదేవి ఆవిడ కదా. హరిప్రసాద్, నీకేమరా ఏ అంజనమ్మ, ఏ సుబ్బయ్య, అంజనమ్మ ఎవరు? రా రా రా, ఇబ్బంది లేదు. ఈ రాగామృత, రాగామృత, వెంకటలక్ష్మ, ఈ వెంకటలక్ష్మ, ముస్లిం ఈ నాగమ్మ. కార్యక్రమం పేదలకు అల్హమ్దులిల్లా ఇవ్వడం జరిగింది నెలసరి. అల్లాహ్ తాలా ఇందులో దాన ధర్మాల్లో చాలా ఉన్నతమైనటువంటి గుణగణాలు ఉన్నాయి, ఉన్నతమైనటువంటి ఎన్నో మేళ్ళు ఉన్నాయి. ఎవరైతే దానం చేస్తారో అవమానకరమైన చావు నుంచి దేవుడు రక్షిస్తాడు. మొట్టమొదటి మాట. ఎవరైతే దాన ధర్మాలు చేస్తూ ఉంటారో వారి యొక్క ధనం పెరుగుతా తరగదు. అల్లాహ్ యొక్క వాగ్దానం, ప్రవక్త గారి యొక్క ప్రవచనం. కాబట్టి దాన ధర్మం అంతిమ శ్వాస వరకు మనం చేస్తూ ఉండాలి. ఇరుగు వాళ్ళు గమనించాలి. మనం తినడం, కడుపు నిండా భోజనం చేసి పురుగుడు బస్తులు ఉంటే వాడు నిజమైన విశ్వాసి కాదన్న రంజన్ ప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారు. కాబట్టి అవకాశం మాకు దైవం ఇచ్చినాడు, మరలా జన్మ రాదు. అంతిమ శ్వాస వరకు ఈ దాన ధర్మాల్లో పాల్గొనాలని, చేస్తూ ఉండాలని అల్లాహ్తో దువా చేస్తా ఉన్నా. ఇన్షాల్లా ఇంకా అధికంగా ఫ్యాక్టరీ మొదలైతే ఇంకా అధికంగా పేదలకు మండలంలో అందరినీ తీసుకుని అందరికీ సహాయాలు చేయాలని సంకల్పం ఉన్నది. ముఖ్యమైనటువంటి ప్రకటన ఏమంటే, మన ముందర పూర్తి కడప జిల్లా ఇస్తిమా జనవరి నెల 24, 25, 26 తేదీల్లో 23 కదా, 24 కదా, 23, 24, 25 తేదీల్లో పూర్తి ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ పెద్ద ఇస్తిమా జరగబోతా ఉన్నది.
అందులో ఎవరైతే విషయాల ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ఇస్తిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే సమస్త మానవాళిలో దేవునితో భయపడే వాళ్ళుగా తయారు కావాలా, మరి పరలోకాన్ని సంపాదించుకోవాలా, అల్లాహను దేవుని సృష్టికర్తను నమ్మాలా, అందరికీ సహాయ సహకారాలు అందించాలి, మానవుడుగా జీవితాన్ని గడపాలి, మానవత్వంతో జీవితాన్ని గడపాలి, అందరూ దేవుని ప్రార్థించాలి, అందరూ కూడా కుల మతాల భేదాలు లేకుండా ఏవు ధర్మాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ మన యొక్క పరలోక జీవితాన్ని తయారు చేసుకోవాలి, ప్రపంచంలో కలతలు లేకుండా జీవితం గడపాలనే సంకల్పంతో పెద్ద సంఖ్యలో ఇన్షాల్లా 4-5 లక్షల మంది వాళ్ళందరూ పల్లె నుంచి వస్తూ ఉన్నారు. వారందరికీ అల్హమ్దులిల్లా అన్ని వస్తువులు అక్కడ ఏర్పాటవుతా ఉన్నాయి. అందులో 4-5 లక్షల మంది కూడా అన్ని వస్తువులు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దానికోసం అల్హమ్దులిల్లా కృషి జరుగుతూ ఉన్నది. కడప పులివెందుల రోడ్లో దాదాపు 500 ఎకరాలు, 300 ఎకరాలు ప్రార్థన భోజనాల కొరకు, 200 ఎకరాలు పార్కింగ్ కొరకు విషయాల పరిశుభ్రత పనులు జరుగుతూ ఉన్నాయి. అందరూ విషయాలు ఎవరైతే వింటా ఉన్నారో ప్రతి ఒక్కరూ రావచ్చు, చూడొచ్చు, వినొచ్చు దేవుని మాటలు. అందుకోసం మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తా ఉన్నాం. ఇన్షాల్లా మా తరపున అన్వర్ భాయ్ కడప సాథి అన్నమాట, మా ముఖ్యమైనటువంటి సాథి. ఈయన కూడా ఇస్తిమాను గురించి కొద్దిగా ఉర్దూలో ఒక 2 నిమిషాలు इस्तिमा के इसके एतबार से बात करें। इस्तिमा होने वाला है इंशाल्लाह 2 स्टेटों का है, आंध्र प्रदेश तेलंगाना का। इस्तिमा के जरिए से सारे इंसानी के अंदर दीन आ जाए, हर बुराई से बच जाए, हर आदमी भी नेक बनने वाले बने, हर गुनाह से बचने के लिए। कानून के एतबार से कितने कानून रहने दो, लेकिन आदमी गुनाह करता है, डरती नहीं, डर कितना भी रहते वो डर से मिट जाता है। अल्लाह का डर आएगा तो क्या है, हर बुराई से गुनाह से बच सकता है। इसका मकसद क्या बोलते हैं। ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం।